పెళ్ళై అత్తారింట్లో అడుగు పెట్టబోతుండగా వెంటనే తార అడ్డుకుంటుంది. పూరిని లోపలికి రానివ్వద్దని చెప్పేసిన తర్వాత, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? పెళ్ళైన తర్వాత ఇక అత్తారిల్లే కదా తన ఇల్లు అని అన్న తర్వాత, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? గగన్ గారు నా మెల్లో తాళి కట్టలేదు. అలాంటప్పుడు పూరి ఈ ఇంట్లో కోడలుగా ఎలా అడుగు పెడుతుంది? అందుకని పూరి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. అదేంటి తార అలా మాట్లాడుతున్నావు? అన్నయ్యను పోలీసులు పట్టుకెళ్ళాను కదా, కావాలని పెళ్ళైతే వద్దని లేదు కదా. అలా అని చెప్పేసి ఇప్పుడు ఏకంగా పెళ్ళైన అమ్మాయిని ఇంట్లో అడుగు పెట్టద్దని ఎలా అంటావు అని ఈ విధంగా అంటుండగా, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇంట్లో అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదన్నాను కదా, అంతే అని అంటుండగా, ఈలోపు ఏంటి తారా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు? ఏంటన్నయ్యా నన్ను అంత పెద్ద మాటను? ఓహో, ఇప్పుడు పూరి ఈ ఇంట్లో కొడలుగా అడుగుపెట్టిందని చెల్లి మీద ప్రేమ పోయిందా? చూసావా, ఒక్క అడుగుతోనే తను మనల్ని ఎలా విడదీసిందో. అందుకని నేను ఆ ఇంటికి కూడదయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో పూరి ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు ఎట్టి పరిస్థితి ఇష్టం లేదు. అదేంటి తారా అలా మాట్లాడుతున్నావు? అయినా అన్నయ్య బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇద్దరి పెళ్ళి జరుగుతుంది కదా, ఏంటి మీ అన్నయ్య వచ్చేదాకా నేను ఇలాగే మీ ఇద్దరిని చూస్తూ బాధపడనా? అందుకని నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి ఏ మాత్రం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. వెంటనే అత్తయ్య మీ కూతుర్ని మీరు తీసుకెళ్ళండి. ఎప్పుడైతే గగన్ అయితే బయటకు వచ్చేస్తాడో అప్పుడు అతని చేత 3 ముళ్ళు వేయించుకున్న తర్వాత నేను ఆ ఇంట్లో అడుగు పెడితే పూరి కూడా ఇంట్లో అడుగు పెడుతుంది. ఏంటి తారా మూర్ఖంగా మాట్లాడుతున్నావు? అయినా ఇప్పుడు తనని పెళ్లి చేసుకొని ఇక పుట్టింట్లో వదిలిపెట్టడం అది పద్ధతి కాదమ్మా అని ధృవ అంటాడు. ఏంటన్నయ్యా, అయినా చెల్లి బాధపడుతుంటే హ్యాపీగా మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారా? అది కాదమ్మా. అన్నయ్య నా మాట నువ్వు ఎప్పుడూ కాదనలేదు. అలా అని చెప్పేసి ఇప్పుడు కాదంటే నేను చనిపోవడానికి కూడా వెనక ముందు ఆడనని నీకు బాగా తెలుసు. నాకు కావాల్సింది నాకు దక్కకపోతే నేనేం చేస్తానో కూడా నీకు బాగా తెలుసనయ్య. అందుకనే నేను ఖచ్చితంగా గగన్ చేత 3 ముళ్ళు వేయించుకునేదాకా ఈ ఇంట్లో పూరి కూడా అడుగు పెట్టడం ఏ మాత్రం నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా, ఇప్పుడే పెళ్ళయ్యి ఈ ఇంట్లో అడుగు పెట్టింది. తను ఎంతలా బాధపడ్డదో ఈ పెళ్ళి కావడానికి. వాళ్ళ అన్నయ్య జీవితాన్ని కూడా తను ఇక పలంగా పెట్టి ఈరోజు గగన్ అలా జైల్లో మగ్గుతున్నాడు. అయినా సరే తన చెల్లి బాగుండాలని చెప్పేసి తన చెల్లి పెళ్ళి దగ్గరుండి జరిపించాడు. కనీసం ఇప్పుడే నువ్వు అర్థం చేసుకోమ్మా అని శారద అడుగుతుండగా, అత్తయ్య నీకు మాట్లాడే ఛాన్స్ అస్సలు లేదు. ఎందుకంటే నువ్వు భూమికి సపోర్ట్ చేస్తూ ఎప్పుడైతే తన ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలని నువ్వు ప్రతిసారి ప్లాన్ చేస్తూనే ఉన్నావు. అయినా ఇప్పుడేంటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఆల్రెడీ ఇక మర్చిపోయినట్టున్నావు కదా అని అంటుండగా, ఈలోపు వెంటనే పూరి, ఏంటి తారా అసలు మా అమ్మకు విలువ లేకుండా అలా మాట్లాడుతున్నావు? ఏంటి విలువిచ్చేది? ఆ భూమి ఇంటి కోడలు కావడానికి తను ఎంతలా ప్లాన్ చేసిందో, నన్ను ఆ ఇంటికి రానివ్వకుండా ఎంతలా నన్ను హత్య చేసిందో నీకు తెలియదు. కానీ ఎట్టి పరిస్థితిలో తన మాటకు విలువ ఎప్పుడో పోయింది. కానీ నువ్వు మాట్లాడుతుంటే ఇంత పొగరుగా మాట్లాడతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనే విధంగా పూరి అంటుంది. ఏంటి నేను పొగరుగా మాట్లాడుతున్నానా అని చెప్పేసి వెంటనే పూరి జుట్టు పట్టేసరికి కోపంతో ధృవ తార చెంప పగల కొడతాడు. ఇక అన్నయ్య నువ్వు నన్ను కొట్టావా? అసలు నేను నీ చేతిలో ఎంత గారాభంగా పెరిగాను. నేను కావాలన్నది ప్రతి ఒక్కటి నువ్వు నాకు తీసుకొచ్చావు. కానీ ఈ ఇంట్లో అడుగు పెట్టక ముందుకే నీ భార్య మీద చెయ్యి వేస్తే నన్ను కొట్టావా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. అయినా నీ కూతురు ఇంట్లో ఉండడానికి వీల్లేదనేసరికి వెంటనే కోపంతో ఇక శారద కూడా వార్నింగ్ ఇస్తుంటుంది. నా కూతురు మీద చెయ్యి వేస్తే మర్యాదగా ఉండదు అని అంటుండగా, అక్రమ సంబంధం పెట్టుకొని నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నీలాంటిది 1000 మంది చూశాను. అయినా నీ కొడుకు నీ కూతురు గురించి పక్కన పెట్టి హ్యాపీగా అక్రమ సంబంధం పెట్టుకొని లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నావు. వద్దనుకున్న
ఆ మొగుని పట్టుకొని పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నసరికి కోపంతో శారద ఇక అక్రమ సంబంధానికి ఇక తార గొంతు పడుతుంది. ఇంకొకసారి నా భర్త గురించి ఇక తప్పుగా మాట్లాడితే చంపేస్తానని. వీళ్ళందరూ కలిసి నా జీవితాన్ని ఇలా చేశారు కదా, ఎవరిని వదిలిపెట్టను అని ఈ విధంగా లోపలికి వెళ్తుంది. ఇక వెంటనే భూమి గగన్ని కలవడానికి స్టేషన్కి వెళ్తుంది. ఆ సమయంలో లాయర్ని తీసుకొని వెళ్తుంది. లాయర్ ఎస్ఐ సూర్యతో మాట్లాడుతూ ఉంటాడు. వాడికి బెయిల్ వచ్చే ఇక ఏ మాత్రం కూడా లేదు అనేసరికి అదే సమయానికి హైకోర్టు నుంచి ఇక లాయర్ని తీసుకొస్తుంది. అది ఎవరో కాదు, చామంతితో కలిసి భూమి మాట్లాడి ఎలాగైనా ఈ కేసును ఇక తన హ్యాండ్ఓవర్ చేసుకొని ఇదంతా అపూర్వ చేయిస్తుందని చెప్పేసి భూమి వెళ్ళి చామంతిని కలుస్తుంది. అప్పుడు చామంతి ఎలాగైనా ఈ కేసుని డీల్ చేసి గగన్ గారిని బయటికి తీసుకొస్తానని చెప్పేసి అంటుంది. ఈలోపు వెంటనే నువ్వు ఇలా అంటావని నాకు బాగా తెలుసు ఎస్ఐ అని చెప్పేసి చామంతిని పిలుస్తుంది. చామంతి లోపలికి వచ్చి లా క్వశ్చన్స్ చేస్తూ ఉంటుంది. అయినా తను చంపాడని మీ దగ్గర సాక్ష్యం ఉందా, లేకపోతే రెడ్ హ్యాండెడ్గా చంపాడని ఇక మీకేమన్నా అతని ఆధారాలు దొరికాయా? లేదు కాబట్టి అతనికి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అని చెప్పేసి సూర్యను తలకిందులు చేస్తూ ఉంటుంది చామంతి. ఈలోపు చామంతి మాటలు విని సూర్య తడబడుతూ ఉంటాడు. అందుకనే అతనికి ఖచ్చితంగా బెయిల్ మంజూరీ వస్తుందని చెప్పేసి హైకోర్టు నుంచి పిటిషన్ తీసుకొచ్చి వెంటనే బెయిల్ పేపర్ ఇక ఆ సూర్య చేతిలో పెడుతుంది. అప్పుడు సూర్య ఏం మాట్లాడాలో తెలియకుండానే చామంతి బెయిల్ పేపర్ తీసుకురావాలని చూసి సంతకం పెట్టి వెంటనే గగన్ని బయటికి తీసుకురమ్మని కానిస్టేబుల్కి చెప్తాడు. న్యాయం వైపు ఉండు, కాదనట్లేదు, కానీ అన్యాయం వైపు ఉండి న్యాయాన్ని తొక్కాలని చూస్తే ఏదో ఒక రోజు బోల్తా పడతావు ఎస్ఐ సూర్య గారు. ఈలోపు గగన్ని కానిస్టేబుల్ తీసుకొచ్చిన తర్వాత ఇక చామంతి భూమి అందరు కలిసి గగన్తో పాటుగా బయటికి వస్తారు. ఇక బావా చామంతి గారు వచ్చి ఇక తనకి విషయాలన్నీ చెప్పాను. ఆ తర్వాత తన మాటలకు ఆ ఎస్ఐ సూర్య వెంటనే బెయిల్ పేపర్ మంజూరు చేశారు బావా. కానీ చామంతి గారికి చాలా రుణపడి ఉంటాను. అలా ఏంటి మాట్లాడుతున్నావు? అయినా మనం అందరం కలిసి చదువుకున్నాం, అంతేకాకుండా ఫ్రెండ్స్ అలా అని చెప్పేసి గగన్ గారు నాకు తెలియదు అనుకుంటున్నావా? కన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఇప్పుడు ఒక స్టేజ్కి ఎక్కారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు తాలూకా ఏదో లిటిగేషన్ ఉంది, కావాలని గగన్ గారి మీద నిందలు వేస్తున్నారని అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ఎస్ఐ కూడా ఇక అపూర్వతో చేతులు కలిపాడని కూడా అర్థమవుతుంది. కానీ ఒకటి మాత్రం నిజం చామంతి, నీ వల్లనే ఈరోజు బావ ఇంత తొందరగా వస్తాడని అస్సలు అనుకోలేదు. అయినా ఈ కేసు కూడా నువ్వే ఎలాగైనా గట్టెక్కించి బావను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయి. నేనున్నంత వరకు గగన్ గారికి ఏ మాత్రం కూడా శిక్ష పడకుండా సాక్ష్యాలను సేకరిస్తాం అని చెప్పేసి ఇక నేను బయలుదేరుతానని గగన్ చెప్పి చామంతి వెళ్ళిపోతుంది. ఈలోపు అపూర్వం కలవడానికి స్టేషన్కి వెళ్తాడు. ఇక ఏంటి ఎస్ఎస్ సూర్య గారు, ఇక తెలివితోని ఆ భూమి గగన్ని బయటికి తీసుకెళ్ళేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అవును అపూర్వ గారు, ఎందుకంటే ఆ చామంతి అనే చాలా తెలివైన అమ్మాయి. ఏంటి చామంతి వచ్చిందా? ఆ చామంతి లాయర్ కదా, అందుకనే ఆ భూమి తెలివితోని చామంతిని పిలిపించి బెయిల్ పేపర్ మీద బయటికి తీసుకెళ్ళింది. ఎలాగైనా సరే ఆ బెయిల్ పేపర్ మీద వాడు బయటికి వచ్చాడు, కానీ వానికి సాక్ష్యాలు దొరకనివ్వకుండా వాడు ఉరికంబం ఎక్కేలా చేయాలి. ఆ భూమి ఏడుస్తూ మూలన కూర్చోవాలి. ఇది మాత్రం నువ్వు తప్పకుండా చేయాలి సూర్య. నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను. వాడి మీద పగ ఎలా తీర్చుకోనో అలా తీర్చుకుంటాను. వాడు ఒకవేళ బయటకు వచ్చే అవకాశం ఉంటే వాడిని చంపైనా సరే ఇక ఎన్కౌంటర్ చేసి పెడతాను అని ఈ విధంగా ఇక గగన్ అంటుండగా మరోవైపు తార మండిపడుతూ డోర్ లాక్ చేసుకొని ఇక ఎలాగైనా సరే గగన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. మరి భూమిని ఏం చేస్తే గగన్ నా వాడవుతాడని చెప్పేసి ఆలోచిస్తున్న తారకు ఏ ప్లాన్ తడుతుందనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.